గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 రిలీజ్ అయింది. ఈ ఇండెక్స్ని ప్రతి సంవత్సరం వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. గత 14 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇండెక్స్ రిలీజ్ అవుతూ ప్రపంచంలో రీసెర్చ్లో కానీ ఇన్నోవేషన్లో కానీ దేశాలు ఎలా ముందుకెళ్తున్నాయో ఒక సూచిక రిలీజ్ చేస్తారు. యాక్చువల్గా ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ వల్ల ప్రపంచంలో అనేక దేశాల పాలసీ మేకర్స్కి వాళ్ళు ఇంకా ఎలా ముందుకెళ్ళొచ్చు అనే అంశం మీద ఒక అవగాహన వస్తుంది. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఈ సంవత్సరం ఇండియాది 46వ ర్యాంక్, లాస్ట్ ఇయర్ 48వ ర్యాంక్. యాక్చువల్గా మనం గత 6-7 ఏళ్ళగా చూసుకుంటే ఇండియా ర్యాంక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో బాగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా 2015లో ఇండియా ర్యాంక్ 81 ఉండేది, లాస్ట్ ఇయర్ 48, ఈసారి 46. అంటే టాప్ 50లో లాస్ట్ టైమే ఇండియా ఎంటర్ అయిపోయింది. ఇది చాలా శుభ పరిణామం అని కూడా మనం చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో స్విట్జర్లాండ్ మొదటి ర్యాంక్లో ఉంది, ఆ తర్వాత స్వీడన్, తర్వాత యుఎస్ఏ, తర్వాత యూకే, ఇలా చాలా దేశాలు ముందంజలో ఉన్నాయి. ఆసియన్ ఎకానమీస్లో చూసుకుంటే సౌత్ కొరియా 5th పొజిషన్లో ఉండి అందరినీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా మిగిల్చింది. దాంతోపాటు చైనా 12వ నెంబర్ అనమాట గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. అసలు ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది మనం కంట్రీలో ఇన్నోవేషన్ స్టార్టప్స్ ఎలా ఉన్నాయి, కొత్త రీసెర్చ్ ఎలా జరుగుతుంది, రీసెర్చ్కి ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇంజనీరింగ్లో ఇట్లాంటి వాటిలో రీసెర్చ్ ఎలా జరుగుతుంది, వీటికి సంబంధించిన ఇండెక్స్ అనమాట ఇది. అయితే మనందరికీ తెలుసు గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాండమిక్ చుట్టుముట్టేసిందని. అయితే ఇన్నోవేషన్స్కి ఎటువంటి సపోర్ట్ చేసాం ఈ టైంలో, కరోనా పాండమిక్ టైంలో, దానికి సంబంధించి ఇంత రిస్క్లో మనందరం ఇన్నోవేషన్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాం అనేది ఈ సంవత్సరం మెయిన్ అనమాట. అంటే ట్రాకింగ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పొటెన్షియల్ ఆఫ్ ద కంట్రీస్ ఈవెన్ డ్యూరింగ్ ద రిస్క్ ఆఫ్ పాండమిక్ అనేదే మెయిన్ సిద్ధాంతం దీనిలో. అయితే ఎంత నష్టాల్లో ఉన్న దేశాలు ఇన్నోవేషన్స్ పైన బాగానే దృష్టి పెట్టాయని చెప్పి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అధికారులు చెప్తున్నారు, ఈ ఇన్నోవేషన్స్ని పరిశీలించిన వారు. అయితే ఇక్కడ 2-3 అంశాలు మనం గమనించాలి. భారతదేశ పరంగా ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పి నీతి ఆయోగ్ ఈ మధ్య రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే దేశీయంగా రకరకాల రాష్ట్రాలు ఏ విధంగా ఇన్నోవేషన్స్ని ముందుకు తీసుకెళ్తున్నాయనే అంశం మీద. అయితే దీనికి సంబంధించి పిఐబి వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెబుతూ, ఇండియాకి వెల్ విషింగ్ చెప్తూ కొన్ని అంశాలు దృష్టిలోకి తీసుకొచ్చారు. ఒకటి, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో మంచి ర్యాంక్ సాధించడానికి, అంటే 46వ ర్యాంక్ సాధించడానికి అనేక కారణాలు దోహదపడ్డాయని. మొదటిది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు చేసిన కృషి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇలా అనేక డిపార్ట్మెంట్స్ చేసిన కృషి అన్నమాట. దాంతోపాటు మనందరికీ తెలుసు ఏ దేశంలో అయితే ఇన్నోవేషన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ దేశం నేషనల్ పవర్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మీరు గమనించండి, ఇజ్రాయెల్లో ఇన్నోవేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇజ్రాయెల్ అంత చిన్న దేశం అయినా ఇజ్రాయెల్ స్ట్రాటజికల్గా ముందుండటానికి రకరకాల ఇన్నోవేషన్సే కారణం. దాంతోపాటు మనిషి యొక్క జీవన శైలిలో కూడా ఇన్నోవేషన్స్ది కీ రోల్ అని చెప్పొచ్చు. ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ ట్రాకర్ అని చెప్పి ఈసారి కొత్తగా ఇన్నోవేషన్ ఇండెక్స్లో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారనమాట. దీంతోపాటు ఇన్నోవేషన్స్ అనేవి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మనం కనుక ఇన్నోవేషన్స్లో దృష్టి పెడితే అదే ప్రపంచంలో ఎదురయ్యే కొత్త సవాళ్ళకన్నిటికీ సమాధానం అని చెప్పి ఈ దిశగా పేర్కొన్నారు. భారతదేశాన్ని విషయానికి వస్తే ప్రైమ్ మినిస్టర్ కోవిడ్-19 టైంలో ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయన్స్ తీసుకురావడానికి రెసిలియంట్ ఇండియా ఉండాలని చెప్పి పేర్కొన్నారు. దీనిలో స్టార్టప్ ఎకోసిస్టమ్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, రీసెర్చ్ కానీ, ఇలా అనేక అంశాలు ప్రమోట్ చేశారు మోడీ గారు. సో ఇండియా ఇలా అవ్వటానికి, మంచి ర్యాంక్ రావడానికి ఏ అంశాలు దోహదపడ్డాయంటే, ఒకటి, ఇండియాలో మంచి నాలెడ్జ్ క్యాపిటల్ ఉంది, ఇమ్మెన్స్ నాలెడ్జ్ క్యాపిటల్, వైబ్రెంట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ తయారైంది, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో కూడా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అనేక అంశాల్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్లో కానీ, ఇన్నోవేషన్స్లో కానీ, స్టార్టప్ రీసెర్చ్లో కానీ. దాంతోపాటు ఇండియాలో హ్యూమన్ క్యాపిటల్ చాలా బాగుంది, అంటే మన మానవ వనరులను మనం చాలా బాగా వాడుకుంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు అసలు ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఏది చూస్తారంటే, మనం ఇన్స్టిట్యూషన్ సెటప్ ఎలా ఉంది ఇన్నోవేషన్స్లో, హ్యూమన్ క్యాపిటల్ ఎలా ఉంది, రీసెర్చ్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రెడిట్, ఇన్వెస్ట్మెంట్, లింకేజెస్, జాబ్ క్రియేషన్, ఇవన్నీ చూస్తారనమాట.
తర్వాత అవుట్పుట్ కూడా చూస్తారు. అవుట్పుట్ కూడా చూసి ఇన్నోవేటివ్ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయని ఇవన్నీ ట్రాక్ చేసి ఇన్నోవేషన్ ఇండెక్స్ తయారు చేస్తారు. సో ఇండియాకి 46వ ర్యాంక్ రావడం అనేది ఇట్స్ అ గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఇండియా ఒక రోజుకి అతి తొందరలో టాప్ 10లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియాకి ర్యాంక్ టాప్ 10లో ఇస్తారని కోరుకుంటూ ఇండియాకి ఇన్నోవేషన్స్లో ఇంకా ముందుకెళ్ళాలని కూడా ఆశిద్దాం.